ఒక అద్భుతమైన కథ. తన తండ్రి కోసం వెతుకుతూ వెళ్తున్నప్పుడు తనకు ఎదురయ్యే ప్రమాదాలను దాటుకుంటూ వెళ్ళి తన తండ్రిని రక్షిస్తాడా లేదా ఈ కథలో చూద్దాం. మన హీరో పేరు వంశీ. ఒంటరిగా ఉన్నప్పుడు మనిషికి రకరకాల ఆలోచనలు వస్తాయి. పైగా అర్ధరాత్రి ఇంకా చెప్పనవసరం లేదు. లోపల కొద్దిగా భయంగా ఉన్న పైకి మాత్రం కోనిరాగం తీసుకుంటూ అలాగే ముందుకు వెళ్తున్నాడు వంశీ. అతనిని ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూశాడు, కానీ అక్కడ ఎవరూ లేరు. తను వెళ్తుంది అడవిలో. దట్టమైన అడవి, ఎన్నో రకాల మూగజీవాలతో నిండి ఉంది. ఏవేవో వింత వింత శబ్దాలు. మరోసారి భయంకరమైన నిశ్శబ్దం. తన చెవులు ఆ నిశ్శబ్దానికి భరించలేకపోతున్నాయి. ఏదో వింత శబ్దం. ఆ శబ్దంతో సహా ఏదో కూని రాగం వినబడుతుంది వంశీకి. ఈ అడవి ప్రాంతంలో తను వెళ్తున్న చోట యక్షిణులు ఉంటాయని ఎన్నోసార్లు కథలుగా విన్నాడు వంశీ. అందుకే కొంచెం భయంగానే ఉంది. అయినా ధైర్యం చేసుకొని ముందుకు నడుస్తున్నాడు. తనతో పాటు తన స్నేహితులు వస్తారని ఎంతగా చెప్పారు, కానీ వంశీ తన స్నేహితుల ప్రాణానికి బలి తీయలేనని చెప్పేశాడు. అందుకే ఒంటరి ప్రయాణం మొదలుపెట్టాడు. తాను వెళ్తున్నది సాధారణమైన చోటు కాదు. అక్కడ ఏమైనా జరగవచ్చు. అలా వెళ్తున్న వంశీకి దూరంగా చిన్న నది దార కనిపించింది. అలా నడుచుకుంటూ ఆ నది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నిలబడి తన దగ్గరున్న మ్యాప్ తీసి చూశాడు. తను వెళ్ళవలసిన చోటు ఇంకా చాలా దూరం ఉందని తెలిసి అయినా మళ్ళీ చూశాడు. మ్యాప్ని చుట్టి తన బ్యాగులో పెట్టుకున్నాడు. అలా చాలా దూరం నడిచి వచ్చాడు. గొంతు ఎండిపోయినట్టవుతుంది అనిపించి తన బ్యాగ్ నుంచి బాటిల్ తీసి కొంచెం మంచినీళ్లు తాగాడు. ఎవరో తన పక్క నుండి వెళ్ళినట్టు గజ్జల సవ్వడి వినబడింది. వెంటనే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు, కానీ అక్కడ ఏమీ లేదు. వాటర్ బాటిల్ని బ్యాగులో పెట్టుకున్నాడు. మెల్లగా నది దాటుతున్న నాడు ఎవరో అడుగుల చప్పుడు వినబడింది. ఎవరో పరుగున వచ్చినట్టు భయపడిపోయాడు. అటు ఇటు చూశాడు, ఎవరూ కనిపించలేదు. తన మనసులో ఇలా అనుకున్నాడు, నేను భయపడితే ఎలా? భయాన్ని జయించి ముందుకు నడవాలి. అప్పుడే నేను అనుకున్నది సాధించాలని అనుకుంటూ తనను తాను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు నడుస్తున్నాడు వంశీ. అప్పుడు ఎవరో పిలిచినట్టు అనిపించింది. నడుస్తున్న తను ఆగిపోయాడు. ఎవరూ కాదు, అది నా భ్రమ అని అనుకుంటూ ముందుకు నడవసాగాడు. మళ్ళీ ఎవరో పిలిచినట్టు అనిపించింది. ఈసారి తన పేరు పెట్టి మరి పిలిచారు. వంశీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, నేను వస్తున్నా. వంశీకి భయంతో పాటు మెల్లగా చెమటలు మొదలయ్యాయి. తన కాళ్ళు ఎత్తి ముందుకు వేయలేకపోతున్నాడు. భయంతో అలాగే నిలబడి అటు ఇటు చూస్తున్నాడు.
ఒకేసారి చల్లని గాలి వేసింది. ఇంత వేడిగా ఉన్నప్పుడు చల్లగాలి ఎక్కడి నుంచి వచ్చిందని చూశాడు. ఇలా అయితే కాదు అని ధైర్యం తెచ్చుకొని మెల్లగా అడుగులో అడుగు వేస్తూ నదిని దాటి వెళ్తున్నాడు. తన ఫోన్ రింగ్ అయింది. అంతే, ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు వంశీ. వెంటనే ఫోన్ తీసి చూశాడు. తన స్నేహితుడు అంజీ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పురా అంజీ అన్నాడు. ఎక్కడ దాకా వెళ్ళినావురా అని అడిగాడు అంజీ. ఇక్కడ చిన్న నది ఉంది, దానిని దాటుతున్నా అన్నాడు వంశీ. అయితే అక్కడే ఉండు, నేను వస్తున్నాను అన్నాడు అంజీ. ఎందుకు వస్తున్నావు? వద్దని చెప్పాను కదా అని గట్టిగా బెదిరించాడు వంశీ. నిన్ను ఒక్కడినే ఎలా పంపినావురా? మేము ముగ్గురం వస్తున్నావు, నువ్వు అక్కడే ఉండు అని గట్టిగా చెప్పాడు. మీరు చెప్తే వినరు కదా అని కోపంగా ఫోన్ కట్ చేశాడు వంశీ. అక్కడే 10 నిమిషాలు ఆగు, అప్పుడు ముగ్గురు స్నేహితులు వచ్చారు. వాళ్ళను చూసి మనసులో సంతోషపడ్డాడు వంశీ. కానీ పైకి మాత్రం కోపంగా వాళ్ళ మీద అరిచాడు. ఎందుకురా, మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా. నేను వెళ్తున్న చోటు చాలా ప్రమాదకరమైనది. అక్కడ ఏమైనా జరగవచ్చు. మన ప్రాణాలకు గ్యారంటీ లేదు. మీలో ఎవరికైనా ఏమైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. చెప్తే ఎందుకు అర్థం చేసుకోరని గట్టిగా వీళ్ళ మీద అరిచాడు వంశీ. ఆగరా, నీ ప్రాణాలకే ప్రమాదం అని తెలిసి వెళ్తున్నావు. మా ప్రాణాలు నీకెంత ముఖ్యమో నీ ప్రాణం మాకు అంతే ముఖ్యమని ముగ్గురు వచ్చి వంశీని వాటేసుకున్నారు. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ నదిని దాటారు. ఆ ముగ్గురు ఎదురుగా అడవిలోకి మళ్ళీ అడవి ప్రయాణం మొదలుపెట్టారు. చూస్తా చూస్తా ముందుకు వెళ్తా వెళ్తా వంశీ అందరికీ ఇలా చెప్పాడు. అందరం కలిసి నడవాలి. ఒక్కరే ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. అందరం కలిసి ఉంటే ఈ అడవిలో బ్రతికి బట్ట కట్టి బయటపడగలము అని అందరినీ హెచ్చరించాడు వంశీ. నడుస్తూ ముందుకు వెళ్తూ ఆకలేసి అందరూ ఒక దగ్గర కూర్చున్నారు. వాళ్ళు తెచ్చుకున్న పండ్లను తింటూ అప్పుడు ఒక 6 ఏళ్ల పాప వచ్చి ఆకలవుతుంది అని చెప్పింది. అయ్యో పాపం, ఈ అడవిలో ఒంటరిగా ఎలా వచ్చావని అడిగారు. అడవిలోనే ఉంటామని బదులిచ్చింది. సరే అని ఒక పండు ఇచ్చారు. ఆ పండు చేతిలో పట్టుకొని వాళ్ళని చూస్తూ నిలబడింది. ఏమైంది, ఆ పండును తిను అన్నారు. ఆ పిల్ల మాట్లాడకుండా వీళ్ళనే చూస్తూ ఉంది. ఇంకా కావాలా అని అడిగారు. ఆ పిల్ల ఆకలి ఆకలి అని చెప్తూ నిలబడి చూస్తుంది. ఏమైంది, పండు ఇచ్చాము కదా తిను అన్నారు. తింటాను, కానీ మీ నలుగురిలో ముందు ఎవరు తినాలి అని అడిగింది. ఆ నలుగురు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. పండు ఇచ్చాము కదా తిను అన్నారు. తింటాను, కానీ మీ నలుగురిలో ముందు ఎవరిని తినాలి అని అడిగింది ఆ పాప. ఆ మాటలు విని ఆ నలుగురు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అరే వంశీ, ఏందిరా, ఏమంటుంది ఈ పాప? ఎవరిని తినాలని ఉంది? మేమంతా తన చేతిలో ఉన్న పండు అనుకుంటుందా? ఏంట్రా, నలుగురిలో ఎవరు తినాలని అడుగుతుంది? మేము మనుషులమే తనలాగా అని చెప్పరా వంశీ అన్నాడు సీను.
ఈ పాప చెప్పింది నేను విన్నది నిజమేనా అని అడిగాడు అంజి. శ్రీను, నిజం చెప్పండి, మేం వింటున్నది అదే. నేను ఒక్కడినే విన్నానా, మీరంతా విన్నారా? అరే అంజి, నేను విన్నది మీరంతా విన్నారా అని అడిగాడు వంశీ. అది కాదు, అదే కాదురా నేను అడుగుతుంది. అరే, ఎక్కడికి వచ్చాంరా మనం? ఆమె కథలు విన్నది నిజమేనా? కథలు కథలుగా అని అన్నాడు మున్న. పేరు చెప్పకురా అన్నాడు వంశీ. అంటే అది ఇదేనా? అదే కావచ్చు. అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఆ పాప మళ్ళీ అడిగింది, మీ నలుగురిలో ముందు ఎవరిని తినాలి? నాకు బాగా ఆకలిగా ఉంది. అరే వంశీ, ఏమిట్రా ఇది అని భయపడుతూ మమ్మల్ని తింటాను అంటుంది. ఏందిరా ఇది అని అంజి, శ్రీను, మున్న ముగ్గురు, ఏంట్రా ఇది, మాకు చాలా భయం వేస్తుందిరా, ప్లీజ్ రా, ఏం చేద్దాం చెప్పు. ఉండండి ఒక నిమిషం, భయపడవద్దు అని చెప్పి వంశీ తన బ్యాగులో నుండి ఒక బాటిల్ని తీశాడు. ఆ బాటిల్ని ఓపెన్ చేసి అందులోని వాటర్ని తన చేతులకు తీసుకొని ఏదో మంత్రాన్ని జపిస్తూ మెల్లమెల్లగా పాప దగ్గరికి వెళ్ళి ఆ పాప మీద చల్లాడు. ఆ పాప గట్టిగా అరుస్తూ వీళ్ళని తిడుతూ మంట మంట అని అరుస్తూ అక్కడి నుండి మాయమైపోయింది. అదంతా చూసి, ఏమిట్రా వంశీ, ఇదంతా ఏమిటి, నీకు ఇవన్నీ ఎలా తెలుసు అని గట్టిగా ముగ్గురు అడిగారు. చూడండి, ఇవన్నీ తర్వాత తెలుసుకోవచ్చు, ముందుగా ఇక్కడి నుండి వెళ్ళడమే మనకు మంచిది అని చెప్పి తొందరగా అందరూ బ్యాగులు సర్దుకొని అక్కడ నుండి బయలుదేరారు. అడవిలో వెళ్తా ఎంత దూరం నడిచారు తెలియదు కానీ అలసిపోయి అలాగే ఒక చోట ఆ నలుగురు. అప్పుడు మున్న ఇలా అన్నాడు, అరే వంశీ, మనం కథలు విన్నది నిజమేనా? అది నిజంగా ఉందా? అంజి, అరే దాని పేరు ఏదో ఉందిరా అని ఆలోచించసాగాడు. వంశీ అన్నాడు. తన పేరు మాత్రం పలకకండి అని వంశీ చెప్తూనే ఉన్నాడు. అంతలోనే సీను ఫోనులో ఏదో వెతుకుతూ గుర్తొచ్చిందిరా, దాని పేరు యక్షిని కదా అన్నాడు. అందరూ మౌనంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు. ఎంత పని చేశావురా సీను, ఆ పేరు పలకవద్దు అని చెబుతూనే ఉన్నాను, ఎందుకురా నా మాట వినరు మీరు? రావద్దంటే వచ్చారు, నా వెంట పేరు పలకవద్దు అంటే పలికారు. ఇప్పుడు ఏం జరిగినా దయచేసి మీరంతా నాతోనే ఉండండి. ఏ శబ్దం విన్నా, ఏ దృశ్యం చూసినా దయచేసి భయపడకుండా, కంగారు పడకుండా నాతో పాటే ఉండండి. అటు ఇటు ఉరకడం చేయకూడదు, అర్థమైందా? ఇప్పుడు ఏ ఆపద ముందుకు వస్తుందో ఏమో, ఆ దేవుడే కాపాడాలని ప్రార్థిస్తూ నిలబడ్డాడు వంశీ. అరే వంశీ అని అన్నాడు అంజి. చెప్పురా చెప్పు, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా అన్నాడు వంశీ. అది కాదురా, ఇక్కడ ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి నీకు తెలుసు కదా, మళ్ళీ ఇంత దూరం ఎందుకు వచ్చావురా? ఇది నరకమని తెలిసి ఎవరైనా అడుగు పెడతారా? నువ్వెందుకు పెట్టావురా అని అంజి అడుగుతుంటే మున్న, శ్రీను ఇద్దరు రాంజీ, అవును రాంజీ,
అడిగేది నిజమే, ఎందుకు వచ్చావురా అని ముగ్గురు కలిసి అడిగారు. అప్పుడే కిలకిల నవ్వుల శబ్దం వినబడింది. వంశీ, ఎవరో గట్టిగా మాట్లాడకండి, ఆ శబ్దాన్ని వినండి. ఏం శబ్దంరా బాబు, ఇక్కడ భయంతో తడిసిపోతుంది అన్నాడు అంజీ. మళ్ళీ కిలకిల నవ్వుల శబ్దం విని వెంటనే అవునురా అవును అని అందరూ అన్నారు. దయచేసి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి, మీరు నాతో పాటే ఉండండి, నలుగురం ఒకే దగ్గర ఉండాలి, లేకపోతే అంజీ లేకపోతే అని అన్నాడు. నోరు మూసుకోరా, భయంతో చస్తుంటే నీ ప్రశ్నలు ఏంటి అన్నాడు శ్రీను. వంశీ తన మనసులో యక్షిణులు ఎంతో అందంగా ఉంటారని కథలు కథలుగా విన్నాను, ఎప్పటి నుండో చూడాలని నాకు ఉంది, ఒక్కసారి కనిపిస్తే చూసేవాణ్ణి అని అనుకున్నాడు. అలా అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు వంశీ, అంజీ, శ్రీను, మున్నా. ఎదురుగా చిన్న నది ద్వారా మరొకటి కనిపించింది. అక్కడ వెన్నెల కాంతుల్లో దూరంగా ఎవరో నిలబడి కనిపించారు. అంజీ చూసి, అరే వంశీ, ఎదురుగా చూడరా, ఇంత రాత్రివేళ ఈ దట్టమైన అడవిలో మానవులు ఎవరైనా ఉంటారా అని అన్నాడు. మానవులా, వాళ్ళెవరు అన్నాడు శ్రీను. అరే నీకేం తెలియదు, మానవులంటే మనుషులు రా అన్నాడు మున్నా. మనుషులా, ఇలా కూడా ఉంటారా, నాకు తెలియదు అన్నాడు శ్రీను. వీళ్ళ మాటలు వింటూ ఎదురుగా ఉన్న ఆ ఆడమనిషి ఎవరా అని చూస్తున్నాడు వంశీ. అలా మెల్లగా దగ్గరికి వెళ్తున్నారు. తను కొంచెం దూరంగా ఉంది అనగా ఆగిపోయారు. వంశీ అక్కడే, ఆగవే, రా, నా దగ్గరికి రా అని నీకోసమే విరహ వేదనతో ఎదురు చూస్తానని చెప్పింది. ఆమె మాటలు వినగానే అందరూ భయంతో వణికిపోతూ నిలబడ్డాడు. వంశీ ధైర్యం తెచ్చుకొని ఏదైనా చెబుదామా ఏమడగాలని నోరు తెరవబోయి, కానీ మాటలు బయటకు రావడం లేదు. భయంతో అడుగులు ముందుకు వెళ్ళడం లేదు. అలాగే అక్కడే నిలబడి ఉన్నారు నలుగురు. సడన్ గా వచ్చి వంశీ ముందు ఆగింది ఆమె. వంశీ గుటకలు మింగుతూ నోట మాట రాక అడుగులు ముందుకు వెళ్ళక తన ఎదురుగా తనకు దగ్గరగా యక్షిణిని చూసి ఆశ్చర్యంతో భయంతో ఏమి చెయ్యాలో తెలియక యక్షిని చూస్తూ నిలబడ్డాడు వంశీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తర్వాత పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు ఏమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.